ప్రియులరా, దేశం ఎటుపోతోంది, మనుషులు ఎటుపోతున్నారు. ఏకదృష్టి లేదు వాళ్ళకి, ఏకదృష్టి లేదు. ఏకదృష్టి లేక వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు మన జీవితాలు కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకుండా ఉంటున్నాయంటే కారణం ఏంటో తెలుసా? ఏకదృష్టి లేదు. ఏకదృష్టి లేకపోవడం వలన దేవుని యందు భయము లేదు మనకు, దేవుని యందు భక్తి లేదు మనకు, దేవుని యందు నమ్మకం లేదు మనకు. దేవుని యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటాడని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యాన్ని ఎవరైతే విని నమ్ముతారో అది వారి జీవితంలో ఫలిస్తుంది. హల్లెలూయా. విత్తనాలు విత్తే వ్యవసాయకుడు పంట కోసేటప్పుడు అంటాడు, ఇది మంచి పంట పండాలి అని కోరుకుంటాడు, కలలు కంటాడు. అలా